ఇక తెలంగాణ ప్రభుత్వం సలహాదారులను నియమించింది. ఇక నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కూర్ వేణుగోపాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియమితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ హరకర వేణుగోపాల్ ప్రభుత్వ సలహాదారులు, ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్ గా బాధ్యతలు అప్పగించింది. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనే టాక్ వచ్చింది. ఆయన్ను కొన్ని కోటాలో పెద్దల సభకు పంపుతారని, మైనారిటీ కోటాలను మంత్రివర్గంలో తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన తరుణంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అక్కడ పోటీ చేయడంతో టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మైనారిటీ కోటాలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో రేవంత్ మంత్రివర్గంలో ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేదు. దీంతో షబ్బీర్ అలీని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో మంత్రి పదవి రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీఎం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి మిత్రుడు, సన్నిహితుడు. గతంలో వీరిద్దరూ టీడీపీలో చురుగ్గా పనిచేశారు. 2004-2009 మధ్య వీఎం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతల మధ్య స్నేహం బలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో వీఎం నరేందర్ రెడ్డి నిర్మించిన రాజకీయ కంచుకోట ఆయన మహబూబాబాద్ రిజర్వ్ అయింది. అయితే ఆ తర్వాత 2015లో మిత్రుడు నరేందర్ను ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా ఉన్న స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆ తర్వాతి కాలంలో రేవంత్ ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకుల్లో నరేందర్ రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. ఆ తర్వాత ఇద్దరు ఒకేసారి కాంగ్రెస్లో చేరారు. ఇక ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయనకు సముచిత స్థానం దక్కుతుందని అందరూ భావించారు. దీని ప్రకారం కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారులుగా నరేందర్ రెడ్డిని నియమించారు. హరకర వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఇక ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు కల్పించింది. ఇక తెలంగాణ ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. చెప్పండి వాసు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదిన తర్వాత నలుగురు అడ్వైజర్లను ప్రభుత్వం నియమించింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా గట్టి మద్దతుదారుడిగా ఉన్న వీఎం నరేందర్ రెడ్డి సీఎం ప్రధాన సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. అట్లాగే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి ఇద్దరు సీనియర్ నేతలు మల్లు రవి, అట్లాగే షబ్బీర్ అలీ, హర్కర్ వేణుగోపాల్ ముగ్గురు నేతలకు సంబంధించి అడ్వైజర్లుగా ప్రభుత్వం నియమించింది. ఇటు మల్లు రవి ఢిల్లీలో ప్రత్యేక ప్రత్యేక ప్రతినిధిగా అట్లాగే సలహాదారుడిగా కొనసాగుతారు. షబ్బీర్ అలీ ఎస్సీ ఎస్టీ
బీసీ మైనార్టీ విభాగాలకు సంబంధించి అడ్వైజర్ గా కొనసాగుతారు. అట్లాగే హరకర వేణుగోపాల్ ఈయన కూడా పార్టీలో మొదటి నుంచి కూడా లాయల్ గా ఉన్నారు. పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటారు. ప్రధానంగా ప్రోటోకాల్ కి సంబంధించి హరికర వేణుగోపాల్ ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా కూడా గెస్టులు వారిని సాధారణంగా ఆహ్వానించడం కానీ వారికి సంబంధించిన ఏర్పాటు చేయడంలో వేణుగోపాల్ ముందుంటారన్న పేరుంది పార్టీలో. ఆయనకి ప్రోటోకాల్ అట్లాగే పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ఓవరాల్ గా 4 అడ్వైజర్లను ప్రభుత్వం నియమించింది. ఇలా వేణుగోపాల్ ఏదైతే వేం నరేందర్ రెడ్డి ఉన్నాడో, వేం నరేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. ఇద్దరు కూడా ఒకేసారి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వేం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలైన రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళినట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి. ఆ రకంగా నరేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. ఆయనతో పాటు మొదటి నుంచి కూడా ఆయనకు సంబంధించిన అనేక సలహాల్లో వేం నరేందర్ రెడ్డి ఉంటారని పేరుంది. వాళ్ళిద్దరి అనుబంధం ఈ రోజు నరేందర్ రెడ్డికి చీఫ్ అడ్వైజర్ గా పోస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రకంగా 4కి సంబంధించిన అడ్వైజరీ పోస్టులు ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ వాసు.